నాన్ వెజ్లోనే కాదు కిక్కులోనూ తెలంగాణ తడాఖా చూపుతోంది. రికార్డుల మీద రికార్డు క్రియేట్ చేస్తోంది. దేశంలోని లిక్కర్ వినియోగంలో తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచింది. పల్లెల్లో లిక్కర్ వాడకం మరీ ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తి సగటున ఏడాదికి 3,000కు పైగా ఖర్చు చేస్తున్నాడు. అసలు తెలంగాణలో లిక్కర్ వినియోగం పెరగడానికి కారణం ఏంటి? తాగడంలో మొనోళ్లే తోపులు. దేశంలో టాప్ ప్లేస్లో తెలంగాణ. లిక్కర్పై ఎందుకిలా ఖర్చు పెడుతున్నారు? ఏటేటా తాగేవారి సంఖ్య పెరుగుతుందా? రికార్డులు తిరగరాయడానికి కారణాలేంటి? ఏపీ స్థానమెంత? దేశంలో టాప్ 5 రాష్ట్రాలేవి? ముక్కలేనిదే ముద్ద దిగదు. మాంసాహారంలో తెలంగాణ టాప్. ఇది కొన్నాళ్ల క్రితం. ఇప్పుడు కిక్కులోనూ తెలంగాణే టాప్. లిక్కర్ లవర్స్ లీటర్ల కొద్ది లీటర్ల మందు తాగేస్తున్నారు. ఎత్తిన బాటిల్ ఎత్తినట్టే ఖాళీ చేస్తున్నారు. వారిని ఇంతగా తాగేస్తున్నారా అనే లెవెల్లో పెగ్గు మీద పెగ్గులు లాగించేస్తున్నారు. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పట్టణాల్లోనే కాదు పల్లెల్లో ఎక్కువ తాగుతున్నారు. ఫలితంగా మద్యం వినియోగంలో దేశంలోనే రూరల్ తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచింది. ప్రజల సగటు ఆదాయం ఏ స్థాయిలో పెరుగుతుందో అదే స్థాయిలో మత్తు పదార్థాలపై ఖర్చు కూడా పెరుగుతోంది. మత్తు పదార్థాల వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా పల్లెల్లో లిక్కర్ వాడకం మరీ ఎక్కువగా ఉంది. ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బీరు తాగడంలో రూరల్ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అటు సిగరెట్లు తాగే విషయంలో 5వ స్థానంలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అనే సంస్థ చేసిన స్టడీలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ స్టడీ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దేశీయ మద్యం కళ్ళు కూడా ఎక్కువగా తాగుతున్నారు. అంతేకాదు పొగాకు వాడకంలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం బీరు కోసం 3,061 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఇది దేశంలోని అత్యధికం. జాతీయ సగటు 486 మాత్రమే. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఖర్చు 2,926గా ఉంది. ఇది దేశంలో 3వ స్థానం. అంటే పల్లెల్లో పట్టణాల్లో మందు అలవాటు పెరుగుతుందని ఈ లెక్కల్ని చూస్తే తెలుస్తుంది. స్థానిక మద్యం కళ్ళు కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరు 518 ఖర్చు చేస్తుండగా పట్టణాల్లో 87 మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అంటే పల్లెల్లో స్థానిక మద్యం ఎక్కువగా వాడగా పట్టణాల్లో మంచి బ్రాండ్లను కోరుకుంటున్నారు. తెలంగాణలో వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 57,627, జాతీయ సగటు 45,227 కంటే ఎక్కువ. పట్టణంలో 97,901, జాతీయ సగటు 77,504 కంటే ఎక్కువ. సిక్కిం, గోవాలు అగ్రస్థానంలో ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి, అధిక ఆదాయాలను సూచిస్తుంది. కానీ మత్తు పదార్థాలపై ఖర్చు పెరగడం పేదరికం, ఆరోగ్య సమస్యలని పెంచుతుందని నివేదిక హెచ్చరిస్తుంది. తెలంగాణలో మద్యం, పొగాకు కోసం చేసే ఖర్చు దేశంలోని చాలా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. ఇది ప్రజల ఆరోగ్యానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ మద్యం వినియోగంలో సౌత్లో తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచిందే. మద్యం వినియోగం విషయంలో తెలంగాణ రికార్డులను ఏ రాష్ట్రం బ్రేక్ చేయడం లేదు. సౌత్ ఇండియాలో తెలంగాణే టాప్. జాతీయ సగటు కంటే తెలంగాణలో మద్యం సేవించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సౌత్ ఇండియాలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని స్పష్టం చేసింది. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 34.9% మంది, తెలంగాణలో 53.8% మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. 2019-21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం ఏపీలో ఈ సంఖ్య 31.2%కి, తెలంగాణలో 50%కి తగ్గింది. దేశవ్యాప్తంగా కూడా మద్యం సేవించే పురుషుల సగటు సంఖ్య 29.2% నుంచి 22.4%కి తగ్గింది అని కేంద్రం తెలిపింది. జూన్ 2024 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం షాపులు ఉన్నాయి. వీటితో పాటు 1,200 బార్లు, క్లబ్బులు కూడా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో 36,000 కోట్ల ఆదాయం వచ్చిందని అంచనా. తెలంగాణలో పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాల్లోనూ మద్యం సేవించడం కామన్. అకేషన్ ఏదైనా లిక్కర్ ఉండాల్సిందే. ఏ స్థాయిని బట్టి వాళ్లు ఖర్చు చేస్తున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ పెరిగిందే. ఎంగేజ్మెంట్, పెళ్లికి ముందు బ్యాచులర్స్ పార్టీలు, కాక్టైల్ పార్టీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దీంతో చాలా మంది మద్యం కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది పడటం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో అయితే వీటితో పాటు పబ్బులే ఎక్కువ. ఈ కారణంగా మద్యం వినియోగం అంతకంతకు పెరుగుతోంది. ఇటు నేటి ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళన కారణంగా చాలా మంది మద్యం సేవించడం ద్వారా ఉపశమనం పొందాలని చూస్తారని మానసిక నిపుణులు అంటున్నారు.
తాగడంలోనే కాదు, లిక్కర్ సేల్స్లోనూ తెలంగాణదే రికార్డ్. గతేడాది అమ్మకాలు జోరుగా సాగాయంటే ఈసారి అంతకు మించి అన్నట్టుగా మందుబాబులు సత్తా చూపించారు. ఫలితంగా ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరిందే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 7% మేర పెరిగాయి. ఒక్క ఏడాదిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగానికి మొత్తం 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి ఏటా రికార్డు స్థాయిలో సేల్స్ ఉంటున్నాయి. 2024-25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. మందుబాబులం, మేము మందుబాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులమని తాగి ఊగడంలో గతేడాది తెలంగాణనే మొదటి స్థానంలో ఉందని ఓ సర్వే తేల్చింది. దేశంలోనే మద్యం విక్రయాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. తెలంగాణలో 2023లో సగటు మద్యం కోసం ఒక్కొక్కరు 1,623 రూపాయలు ఖర్చు చేసినట్టుగా సర్వే తేలింది. అత్యధికంగా మద్యం విక్రయించే రాష్ట్రాలపైన సర్వే నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సంస్థ దేశంలోని అందరికంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలు మద్యం కోసం ఖర్చు పెడుతున్నారు అని చెప్పింది. మొత్తంగా తెలంగాణలో మద్యం వినియోగం 8 ఏళ్లుగా పెరుగుతూనే ఉంది. అంటే మందుబాబులు అలు పెరగకుండా సత్తా చాటుతో రాష్ట్ర ఖజానాకు కాసుల కిక్కెక్కిస్తూనే ఉన్నారు. మద్యం ధరలు పెరగడం, సరఫరాలో లోపాల వంటి అంశాలు కొంతమేర ప్రభావం చూపుతున్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ముందు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు చివరి పెగ్గు వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఏటేటా తెలంగాణ రికార్డుల్ని తిరగరాస్తోంది. దేశంలోనూ ఏటేటా మందుబాబుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 16 కోట్ల మందికి పైగా లిక్కర్ సేవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మందుబాబుల కంటే మేమేం తక్కువ అంటూ మందుభామలు తగ్గేదేలే అంటున్నారు. దేశంలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలేవి? ఏ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా మందు తాగుతున్నారు? సర్వేలో ఏం తేలింది? ఇప్పుడంతా మోడ్రన్ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితం. ఈ హైటెక్ యుగంలో అలవాట్లు మారిపోయాయి. ఒకప్పుడు మద్యపానాన్ని చెడు వ్యసనంగా భావించేవారు. రాను రాను ఇప్పుడు ఇదో ఫ్యాషన్లా మారిపోతోంది. తాగేవారి శాతమూ పెరుగుతోంది. దేశంలో 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారు అని ఓ నివేదిక చెబుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మద్యం సేవించే వారిలో పురుషులు, స్త్రీలు కూడా ఉన్నారు. వీరి వయసు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదిక ద్వారా తెలుస్తుంది. మొన్నటిదాకా తెలంగాణ 2వ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, 10వ స్థానంలో మేఘాలయ ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం మద్యం సేవించే 10 రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, గోవా, మణిపూర్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలు మద్యం సేవించే రాష్ట్రాలుగా టాప్ 10 జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 52.7% మంది పురుషులు, 24.2% మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో 2వ స్థానంలో తెలంగాణ ఉంది. 43.3% మంది పురుషులు, 6.7% మంది స్త్రీలు తాగుతున్నారు. వీరిలో 13.7% మంది నిత్యం మందు కొడుతున్నారు. 3వ స్థానంలో ఉన్న సిక్కింలో 39.8% మంది పురుషులు, 16.2% మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ విడుదల చేసిన ఈ జాబితాలో 4వ స్థానంలో గోవా ఉంది. 36.9% మంది పురుషులు, 5.5% మంది స్త్రీలు లిక్కర్ తాగుతున్నారు. వీరిలో నిత్యం తాగేవారి సంఖ్య 6%గా ఉంది. 5వ స్థానంలో మణిపూర్ ఉంది. ఇక్కడి జనాభాలో 37.5% మంది పురుషులు, 0.9% మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు. ఇక 6వ స్థానంలో జార్ఖండ్, దాదాపు 35% మంది పురుషులు, 6.1% మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు. ఛత్తీస్గఢ్ 7వ స్థానంలో ఉంది. 34.8% మంది పురుషులు, 5% మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారు అని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక చెప్పింది. ఇక 8వ స్థానంలో ఉన్న త్రిపురలో పురుషులు 33.1% మంది, స్త్రీలు 6.2% మంది లిక్కర్ తాగుతున్నారని ఓ నివేదిక ద్వారా తెలుస్తుంది. 9వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ 31.9% మంది పురుషులు, 6.2% మంది స్త్రీలు లిక్కర్ తాగుతున్నారు. మేఘాలయలో 10% మంది మద్యం సేవిస్తున్నారు. 32.4% మంది పురుషులు, 1.5% మంది స్త్రీలు మందు కొడుతున్నారు. ఇక మన దేశ మహిళల్లో మద్యం సేవించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది అధికంగా ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్ అలవాటు అనేది ప్రజారోగ్యంతో ముడిపడి సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది. మద్యపానానికి అలవాటు పడడం వల్ల 60కి పైగా అనారోగ్యాలు, ఇతర సమస్యలకు దారితీస్తున్నట్టుగా నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.
మద్యం తీసుకునే అలవాటు పెరగడం ఓ రుగ్మతగా మానలేని అలవాటుగా మారిందే. గత 10 ఏళ్లలో భారత్లో మద్యపాన వినియోగం అనేది గణనీయంగా పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. 2019లో జర్మనీలోని TU డ్రెస్డెన్ నిర్వహించిన అధ్యయనంలో 2010-2017 మధ్యలో భారత్లో ఆల్కహాల్ వినియోగం 38% పెరిగినట్టుగా తేలిందే. ఏడాదికి ఒక్కో వ్యక్తి 4.3 లీటర్ల నుంచి 5.9 లీటర్ల మద్యం సేవిస్తున్నట్టుగా తేలిందే. ఈ కాలంలోనే స్థానికంగా విస్కీ, జిన్ వంటివి పెద్ద మొత్తంలో తయారు కావడంతో పురుషులు, మహిళల్లో మద్యపానం అనేది మరింతగా పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. చైనా, రష్యాల తర్వాత భారత్ లిక్కర్కు 3వ అతిపెద్ద మార్కెట్గా ఉంది. భారత్లో మద్యం వినియోగిస్తున్న వారి సంఖ్య పెరగడానికి వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక, సామాజిక, ఇతర పరిస్థితులు ప్రభావం చేస్తున్నాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో మద్యపానం అనేది ఉన్నత వర్గాల జీవన శైలికి ప్రతిబింబంగా గతంలో గుర్తించిన పరిస్థితులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో రోజువారీ జీవనంలో భాగంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, భయాలు, ఆందోళనలు వంటి వాటిని అధిగమించేందుకు ఓ సాధనంగా మద్యపానాన్ని చూస్తున్నారు. అదేకాకుండా ఖరీదైన మద్యమే కాకుండా అన్ని వర్గాల వారికి చీప్ లిక్కర్ అనేది ఈజీగా అందుబాటులోకి రావడంతో మద్యం సేవించడం అనేది అలవాటుగా మారుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఆల్కహాల్ వినియోగం, మద్యపానం ఉపయోగించే పద్ధతులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా భౌగోళిక పరంగానూ మారుతున్నాయి. ఇక దేశంలో నయా ట్రెండ్ ఊపందుకుంటోంది. అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్న మహిళలు మందు విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. మందు బాబుల కంటే మేమేం తక్కువ కాదంటూ మందు భామలు మద్యం బాటిళ్లు ఓపెన్ చేస్తున్నారు. అలా అని వాళ్లు ఏ మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించే వాళ్లు కాదు. ఇండియన్ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం దేశంలో పురుషుల కంటే ఎక్కువగా మద్యం సేవిస్తున్న రాష్ట్రాలు ఏవో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. మగవాళ్లే అత్యధికంగా ఆల్కహాల్ సేవిస్తారు అనే అభిప్రాయం ఉందే. కొన్ని సర్వేల్ని చూస్తే ఈ మాట మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ఆ లెవెల్లో మందు కొట్టే మహారాణుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే యువతలో ఈ కల్చర్ బాగా పెరిగిపోతోంది. కానీ ఇండియన్ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే మహిళలే పురుషుల కంటే అధికంగా మందు కొడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం టాప్ 3లో ఉండగా తెలంగాణ 4వ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. బీర్, విస్కీ, వైన్, వోడ్కా మొదలైన ఆల్కహాల్ ఆధారిత పానీయాలు సేవించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వారాంతాల్లో పార్టీలు, పబ్లు, అఫీషియల్, వ్యక్తిగత వేడుకల్లో మద్యపానీయాలు కామన్ అయ్యాయి. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వయస్సు, జెండర్తో సంబంధం లేకుండా మద్యం తాగే సంస్కృతి రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఇండియాలో కేవలం మగాళ్లే మద్యపాన ప్రియులనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ అనేక రాష్ట్రాల్లో మహిళలు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పలు గిరిజన ప్రాంతాల్లో అనాది కాలం నుంచే సంప్రదాయ మద్యం సేవించే అలవాటు ఉండడమే ఓ కారణమంటున్నారు నిపుణులు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం మహిళల్లో మద్యపానం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. స్థానిక సంప్రదాయాలు, మారుతున్న జీవనశైలి, సామాజిక సంస్కృతులు మారడం, ఒత్తిడి వల్ల స్త్రీలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని తేలిందే. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడి మహిళల్లో మద్యం సేవించే రేటు 24.2%, సిక్కింలో 16.2% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. వారు చాంగ్ అనే ప్రసిద్ధ స్థానిక బీరును తాగడానికి ఇష్టపడతారు. అస్సాం 3వ స్థానంలో ఉంది. ఇక్కడ 7.3% మహిళలు మద్యం సేవిస్తారు. విస్కీ ఎక్కువగా తాగుతారు. అందులో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. తెలంగాణలో 6.7% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మహిళల్లో ఈ రేటు ఎక్కువగా ఉంది. వేడుకలు, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మద్యం వినియోగం పెరిగేందుకు దారితీస్తున్నాయి. జార్ఖండ్లో జరిపిన ఒక అధ్యయనంలో 6.1% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అనేక గిరిజన వర్గాల్లోని సాంస్కృతిక ఆచారాలే ఇందుకు కారణం. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యం జోలికి ఎక్కువగా వెళ్లరని నివేదికలు చెబుతున్నాయి. భారత్లోని మహిళల్లో మద్యపానం అలవాటుగా మారడానికి అనేక అంశాలు కారణమవుతున్నట్టుగా తేలిందే. స్త్రీలలో ఆర్థిక స్వాతంత్రం పెరుగుదల, సమాజంలో వస్తున్న మార్పులు, ఆధునికత పేరుతో మారుతున్న అలవాట్ల వంటివి ప్రభావితం చేస్తున్నాయి అనేది నిపుణుల అంచనా. ఆల్కహాల్ మార్కెట్ బాగా విస్తరించింది. దీంతో పాటు మద్యపానానికి సంబంధించి వివిధ రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక బ్రాండ్స్ పెరుగుదల కూడా ఒక కారణమే. ఇలా అనేక రకాలుగా మద్యం అనేది మహిళలకు సైతం ఈజీగా అందుబాటులోకి వచ్చిందంటున్నారు. పండుగైనా, పబ్బమైనా, కార్యక్రమం ఏదైనా సరే మందు ఏరులై పారాల్సిందే. లొకేషన్ ఏదైనా అకేషన్లో లిక్కర్ ఉండాల్సిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలు మందేసి చిందేసే పనులు పోటీ పడుతున్నారు. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో లిక్కర్ కోసం అతి తక్కువ ఖర్చు చేస్తున్నారు? వాళ్లకు మనకు తేడా ఏంటి? దీనికి కారణాలేంటి?
మద్యం వినియోగంలో తెలంగాణ టాప్లో నిలిస్తే ఏపీ స్థానం ఎంత అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఏపీలో మద్యం తాగే వాళ్ళంతా ఎక్కువగా మగవాళ్లే. ప్రస్తుత రాష్ట్ర జనాభా దాదాపు 5.4 కోట్లు. వీరిలో 31.2% మంది అంటే 1.56 కోట్ల మంది పురుషులు మందు తాగుతున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే కేవలం 0.2% అంటే దాదాపు 1,00,000 మందికి మాత్రమే మద్యం అలవాటు ఉంది. దేశంలో ఈశాన్య మరికొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలకి మద్యం తాగే సంస్కృతి చాలా తక్కువ. జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక ఈ విషయాలను బయటపెట్టింది. 2019-2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో మద్యం వినియోగంపై చేసిన సర్వే నివేదిక ఇటీవల విడుదలయ్యింది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలకి మందు తాగే సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏపీలో 1.5 కోటి పైగా మందు అలవాటు ఉన్నా మద్యం అమ్మకాల ఆధారంగా చూస్తే అందులో 3/4 మంది మాత్రమే రోజు మందు తాగే అవకాశం కనిపిస్తోంది. 1 కోటి మందికి పైగా వారానికోసారి లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే లిక్కర్ తాగుతున్నట్టు అంచనా. నెలకు సగటున 34 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవుతోంది. ఒక్కో కేసులో 48 క్వార్టర్ సీసాలు ఉంటాయి. ఈ లెక్కన మొత్తం 16.32 కోట్ల క్వార్టర్లు అమ్ముడవుతున్నాయి. తాగేవారి సంఖ్యతో పోల్చి చూస్తే సగటున నెలకు 10.5 క్వార్టర్లు తాగుతున్నారు. కానీ వారిలో రోజు మందు తాగేవారు, అందులోనూ రోజుకు 2 క్వార్టర్లు తాగేవారు దినసరి కూలీలు ఉన్నారు. ఇలాంటి వారు దాదాపు 50 లక్షల మంది ఉంటారని అంచనా. మరో 1 కోటి మందికి పైగా అప్పుడప్పుడు పెగ్గేస్తున్నారు. యూత్లో ఎక్కువగా బీర్ ట్రెండే నడుస్తోంది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఏకంగా 129% బీర్ అమ్మకాలు పెరిగాయి. నెలకు 20 లక్షల కేసులకు పైగా బీర్ అమ్ముడవుతోంది. బీర్లు దాదాపు యువతే తాగుతున్నారు. వీరిలో అక్కడక్కడ ముఖ్యంగా నగరాల్లో అమ్మాయిలు ఉండే పరిస్థితి ఉంది. కొన్నేళ్లుగా డ్రాట్ బీర్ అమ్మకాలు కూడా పెరిగాయి. అంటే ఎప్పుడో తయారు చేసింది కాకుండా అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చే బీర్ తాగేందుకు యువత ఇష్టపడుతోంది. ఇలా లిక్కర్ తాగే వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో భిన్నమైన సంస్కృతి ఉంటుంది. అక్కడ పబ్లు అందుబాటులో ఉంటాయి. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా పబ్ కల్చర్కు అలవాటు పడ్డారు. అలాంటి పబ్ల సంస్కృతి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా విస్తరించలేదు. దీంతో టాప్ 10లో ఏపీ ఉండకపోవడానికి ఇదో కారణంగా నిలుస్తోంది. తెలంగాణలో దావత్ ఉందంటే ముక్కతో పాటు చుక్క ఉండాల్సిందే. దేశంలోనే మద్యం అధికంగా సేవించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకటి. అందుకే ఎక్సైజ్ రెవెన్యూ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. దేశంలో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులకు సంబంధించి ఆ మధ్య జాబితా విడుదలయ్యింది. ఈ నివేదిక ప్రకారం మద్యం కోసం సగటున ఓ వ్యక్తి చేసిన ఖర్చులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. అత్యంత తక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలకు సంబంధించి 2022-23 సంవత్సరంలో ఓ వ్యక్తి మద్యంపై చేస్తున్న ఖర్చులకు సంబంధించిన జాబితాను NIPFP విడుదల చేసింది. 2022-23 సంవత్సరంలో తెలంగాణలో సగటు ఓ వ్యక్తి మద్యంపై చేసిన ఖర్చు 1,623గా NIPFP తెలిపింది. గ్రామాల్లో ఒక వ్యక్తి సగటున బీరు, విదేశీ మద్యం కోసం 3,061 ఖర్చు చేస్తున్నట్లుగా తేలింది. ఇది దేశ సగటు 486తో పోలిస్తే 6 రెట్లు అధికం. ఈ అధ్యయనం 2011-12 నుంచి 2022-23 వరకు ట్రెండ్లను విశ్లేషించింది. పొగాకు, మద్యం వాడకంపై దృష్టి సారించింది. తెలంగాణలో మద్యం ఖర్చు 2014-15లో 745 నుంచి 2022-23లో 1,623కు పెరిగింది. ఇది రెట్టింపు కంటే ఎక్కువ. ఆ తర్వాత 1,306 ఖర్చుతో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 1,245తో పంజాబ్ 3వ స్థానంలో, 1,227తో ఛత్తీస్గఢ్ 4వ స్థానంలో ఉండగా 1,156తో ఒడిశా 5వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో ఏదైనా పార్టీలో మద్యం తీసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. దీంతో ఎవరైనా ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ అయినా ఫుడ్తో పాటు మద్యం తప్పకుండా ఉంటుంది. ఫలితంగా మద్యంపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. మద్యంపై ఓ వ్యక్తి అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో వెస్ట్ బెంగాల్ మొదటి వరుసలో ఉంది. 2022-23 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో సగటున ఓ వ్యక్తి మద్యంపై కేవలం 4 మాత్రమే ఖర్చు చేశారు. దేశంలో జనాభా ఎక్కువ కలిగిన ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి సగటున మద్యంపై ఏడాదిలో చేసిన ఖర్చు 49 మాత్రమే. ఆ తర్వాత రాజస్థాన్ 140, త్రిపుర 148 ఖర్చు చేశాయి. మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి మద్యంపై సగటున ఖర్చు చేసిన మొత్తం 197. మహారాష్ట్రలో ఈ ఖర్చు 346గా ఉంది. హర్యానాలో 812 కాగా తమిళనాడులో ఈ ఖర్చు 841గా ఉంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నా ఎవరి చెవికెక్కడం లేదు. రోజు రోజుకు తాగేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఎన్నో అనార్థాలకు కారణమని తెలిసినా కిక్కు లేనిదే ఉండలేకపోతున్నారు.
తాగేందుకు ఓ కారణం వెతుక్కొని మరీ డ్రింక్ చేసేవాళ్లు ఎక్కువవుతున్నారు. కొందరు మితంగా తీసుకుంటారు, వారానికో నెలకు 2 సార్లు తీసుకుంటారు. ఇంకొందరు డైలీ డ్రింకర్స్ ఉంటారు. 18+ వచ్చిందంటే లిక్కర్ని అలవాటు చేసుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. పబ్లు, పార్టీలు అంటూ తాగి ఊగేస్తున్నారు. సో మందుబాబుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఈ రికార్డుల్లో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.